నా రీసెంట్ కామెంట్ చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒకాయన బస్సులో ట్రావెల్ చేస్తుంటే పక్కన ఒక ఆదివాసీ కుర్రాడు, ఎస్టీ కుర్రాడు ఉన్నాడు. "ఎక్కడికెళ్తున్నావు నాయనా" అంటే "వైజాగ్" అన్నాడు. "ఎందుకు" అంటే "పాస్‌పోర్ట్ కోసం" అన్నాడు. "పాస్‌పోర్ట్ ఎందుకు" అంటే "నేను ఏవియేషన్‌లో అప్లై చేసుకున్నాను" అన్నాడండి. "ఏవియేషన్‌లో అప్లై చేసుకోవడం ఏంటి? నువ్వు చూస్తే ఇక్కడేమో ట్రైబల్ ఏరియాలో ఉంటున్నావు. నీకెలా తెలుసు" అంటే "సోషల్ మీడియాలో చూశానండి" అన్నాడండి. అంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చేసిన రీల్ చూసి అప్లై చేసుకున్నారంటే సంతోషం. ఇంకా చాలామంది చెప్తున్నారు కదండీ. సో మనం ఎడ్యుకేషన్‌కి, హెల్త్‌కి, అవేర్‌నెస్‌కి, లైఫ్ స్టైల్‌కి బాగుపడడానికి కూడా సోషల్ మీడియాను వాడుకుందామండి. మిగిలిన వాళ్ళ గొడవ మనకు అనవసరం. సరే విషయానికి వచ్చేస్తాను. ఇదే ట్రైబల్ పీపుల్‌కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారు చెప్తున్నారండి. అనౌన్స్ చేసేసారు. గవర్నమెంట్ డిసిషనే ఇది. ఫ్రీ అంటే అంబేద్కర్ యూనివర్సిటీ అంటే చాలా తేలిగ్గా చూస్తారు చాలామంది. నేను కూడా అక్కడే చదివానండి, అందుకంటున్నాను. ఎంత స్టాండర్డ్ ఉంటుంది అంటే భలే ఉంటుందండి. సివిల్స్ వాళ్ళు, గ్రూప్స్ వాళ్ళు అందరికీ కూడా ఆ పుస్తకాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. రిఫరెన్స్ పుస్తకాల కింద ఉంటాయి. నేను చదువుకునే రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే మీరు ఏదైనా తీసుకోండి, తెలుగు తీసుకోండి, సోషల్ తీసుకోండి, ఏదైనా పాలిటీ, హిస్టరీ, అన్నీ ఎకనామిక్స్ దగ్గర నుంచి, కానీ భలే ఉంటాయి. చాలా చాలా నాలెడ్జ్ ఇస్తాయండి. ఆ బుక్స్ చదివే కొద్దీ ఇంకా చదవాలనిపిస్తాయి. సరే విషయానికి వచ్చేస్తాను. అక్కడ డిగ్రీ యాక్చువల్గా అయితే డిగ్రీ ఫీజు చాలా తక్కువ అండి. మిగిలిన యూనివర్సిటీల్లో 10, 20, 25,000 కూడా లాగేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ జస్ట్ సంవత్సరానికి 3,200. అది కూడా ఉండకూడదు ఎవరికి? ఆదివాసీ పిల్లలకి అది కూడా ఉండకూడదు. ట్రైబల్ పీపుల్ అండి, మీకు తెలుసు ఎవరు ఎస్టీ కింద వస్తారో వాళ్ళందరికీ కూడా ఫీజు జీరో చేసేస్తాం. వీళ్ళందరినీ పట్టభద్రులు చేయటమే మా ఆశయం. అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది అందుకోసమే అంటున్నారండి. ఎలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. మీరు కాస్త కష్టమైనా కానీ, అంటే వాడిని వీడిని ఆ కోచింగ్ సెంటర్ వాడిని వీళ్ళని ఎత్తుక్కోవద్దండి. వాళ్ళు ఏదో చెప్తారు తేలిగ్గా పాస్ చేసేస్తాం ఇట్లా, కానీ వేస్ట్ అండి. అలాంటి డిగ్రీలు వేస్ట్. చదివినా కానీ ఏం ఉపయోగపడవు భవిష్యత్తులో. అదే అంబేద్కర్ యూనివర్సిటీ అయితే, అంటే నేను ప్రమోట్ చేయట్లేదు, అంత బాగుంటాయని చెప్తున్నాను. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. సివిల్ సర్వీసెస్ ఈ మధ్యకాలంలో కొట్టిన వాళ్ళు, గ్రూప్స్ కొట్టిన వాళ్ళు అందరూ చదివినవే ఆ పుస్తకాలు. అక్కడ డిగ్రీ చేస్తే లైఫ్ అంతా కూడా మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది. ముందు డిగ్రీ వస్తుందండి. అయితే సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇంపార్టెంట్ అండి. నా బాధ్యత నేను చేసేసాను, మీ బాధ్యత మిగిలింది. ఏంటి? మీకు ఎస్టీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు తెలుసు. కనీసం మీరు స్టేటస్ పెట్టుకున్నా, మీ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో కాపీ పేస్ట్ చేసినా ఎవరో ఒకళ్ళు చూస్తారు. వాళ్ళకి కాస్త ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అవకాశం ఉంటుంది, తెలుస్తోంది. ఇక మిగిలిన లింకులన్నీ నేను ఇస్తున్నాను. టైం ఎప్పటి వరకు ఇస్తున్నాను అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఇలాంటివి షేర్ చేద్దామండి. ఏ కొద్ది మందికి ఉపయోగపడినా మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు కదండి. సో మరి ఫాలో అవుతూ ఉండండి, మీరు ఫాలో అవుతూ ఉండండి, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.